ఇచ్చిపుచ్చుకునేటువంటిది. ద్వేషం అనేది మంచిది కాదు. ఎవరో కొందరు మూర్ఖులు మనల్ని రెచ్చగొడతారు. అది అన్ని మతాల్లోనూ ఉంటారు. రెచ్చగొట్టే మూర్ఖుల వెనకాల మనం వెళ్ళకూడదు. మన మతం చెప్పినటువంటి లేదా మన ధర్మం చెప్పినటువంటి మంచి వైపుకి వెళ్ళాలి. ప్రతి ధర్మంలోనూ మంచి చెడు ఉంటుంది. కానీ తరతరాలుగా అందులో ఉన్న మంచిని మాత్రమే ఫాలో అవుతూ వచ్చాం కాబట్టి మన వ్యవస్థలు బాగున్నాయి. కానీ చెడుని ప్రోత్సహించే వాళ్ళ వలన ఒక ఆఫ్ఘనిస్తాన్ తయారవుతుంది, ఒక సిరియా తయారవుతుంది, ఒక లెబనాన్ తయారవుతుంది, ఒక పాలస్తీనా తయారవుతుంది. కానీ అక్కడ జరుగుతున్న వాటిని కూడా తప్పుడుగా వక్రీకరించి మనకు చెప్తున్నటువంటి వాడు మత పెద్ద కాదు, మూర్ఖుడు. మూర్ఖుల సమూహం అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండటం చాలా ఉపయోగం. ముస్లిం సమాజం ప్రపంచంలో ఒకచోట షియాలు బాగుంటే అక్కడ సున్నీలు ఇబ్బంది పడుతున్నారు, ఒక చోట సున్నీలు బాగుంటే ఇంకో చోట అక్కడ షియాలు బాగోట్లేదు. అదే సందర్భంలో మిగతా చోట్లన మిగతా తెగలకైతే అసలు భద్రతే లేనటువంటిది. కానీ అహ్మదీలైనా